అటువంటి సమయంలో వీళ్ళందరినీ చంపడానికి ఒక రావాలి. ఎవరి పవర్ తోటి అందరూ అంతమైపోతారో వాళ్ళే రావాలి, ఆయననే కల్కి. ఉదాహరణకి పూర్వం రక్తబీజుడు అనే ఒక రాక్షసును వధించుటకు త్రిమూర్తులకు తలపానం తోకకొచ్చింది. ఆయనని కత్తితో పొడిస్తే ఒక్క నెత్తుడి చుక్క నుండి కోట్ల మంది రక్తబీజులు పుడుతున్నారు. ఆయనను వధించడానికి జగదంబ వచ్చి భూమండలం అంతా నాలుక పరిచి అతగాడి శరీరాన్నంత తూట్లు చేసి అతని శరీరంలో రక్తాన్నంత జుర్రేసి ఎలా అమ్మవారు చంపగలిగిందో, ఇక్కడ జరిగేటటువంటి కలియుగాంతంలో జరిగేటటువంటి భయంకరమైన వాళ్ళని, ఈ మానవులను వధించడం కూడా అంతటి శక్తి సంపన్నుడు అవతార పురుషుడు రావాలే, అతడే కల్కి. అట్ ద లాస్ట్ పొజిషన్ ఇంకా ఆయన వచ్చిందంటే క్లోజ్, మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఆ భగవానుడు ఏం చేస్తాడంటే కొంతమంది పుణ్యపురుషులను, ఆ పుణ్యపురుషులను తీసి ఒక జోన్లో పెడతాడు, సేఫ్ జోన్. ఇంకా వేట మొదలు పెడతాడు.